హలో శేఖర్ భాషా గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో ముందుగా అందరు చెప్పినట్టే నేను కూడా కంగ్రాచులేషన్స్ ఆన్ బికమింగ్ ఫాదర్. సో సరే, మీకు రెండు ఒకేసారి బ్యాడ్ గుడ్ రెండు ఒకేసారి జరిగాయి అని అనుకోవాలి. ఒకే రోజులో ఆ రెండు అనౌన్స్మెంట్లో వచ్చేసాయి మీకు. ఫైన్, బిగ్ బాస్ గురించి తర్వాత ఎలాగో మాట్లాడుకుంటాము. బట్ సరే, హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీ బాబుని అలా చేతిలోకి తీసుకొని చూసినప్పుడు ఎలా అనిపించిందండి మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్? ఎప్పుడెప్పుడా అని చెప్పి పరిగెత్తుకుని ఫస్ట్ అక్కడే డ్రాప్ చేయడం కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు బిగ్ బాస్ అయిపోయాక. బట్ డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను. సో పరిగెత్తుకుని వెళ్ళేటప్పటికి ఇంకా వాడు నిద్రపోతున్నాడు ఆ టైంకి. చేతులకి ఇవన్నీ సాక్స్ లాగా వేసేసారు చేతులకి, కాళ్ళకి చిన్న బ్లూ కలర్లో అయ్యింది. అప్పుడే పుట్టినప్పుడు చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. సో అదే కొంచెం దూరం నుంచి ఫస్ట్ చేతులకి కడుక్కొని మనం టచ్ చేసి తర్వాత కాసేపు రాత్రి లేచినప్పుడు కాసేపు బాగా ఆడుకున్నాను. ఒక గంట సేపు అక్కడే ఉండి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసాను. జనజీవన స్రవంతిలో కలిసారు. ఓకే, ఫైన్. సో చాలామంది షాక్ అయ్యారు మీ ఎలిమినేషన్కి, బికాజ్ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా ఉంటారు చాలా వీక్స్ అని చెప్పి. బట్ మీకు చెప్పినప్పుడు ఎలిమినేషన్ గురించి కావచ్చు అండ్ అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే ఫస్ట్ వీక్ బాగానే ఉన్నాను, సెకండ్ వీక్కి వీక్ అయ్యాను. ఇంకా చాలా వీక్స్ ఉంటే చాలా వీక్ అయ్యేవాడిని అని అసలే బాగా వీక్ అయిపోయారు. అదొకటి ఉండేది, కొంచెం ఫుడ్ ప్రాబ్లం ఉండి, ఇంకొకటి ఎమోషనల్గా కొంచెం బస్ట్ అయ్యి ఇంకా చూద్దాం అనేది ఎక్కువైపోయి ఉందాం అనుకునే వచ్చాను. కానీ ఇంకా ఇది ఎక్కువైపోయింది, ఈ పాసం ఎక్కువైపోయింది, వచ్చేసి. ఓకే, అంటే మీ ఎలిమినేషన్ ఫెయిర్ అని మీరు అనుకుంటున్నారా? అంటే మిగతా హౌస్ మేట్స్తో కంపేర్ చేసుకుంటే ఎలిమినేషన్ ఫెయిరే, కానీ ఆ 1 వీక్ బిగ్ బాస్ నాకు ఫుటేజ్ ఇవ్వకపోవడం, ఆప్షన్స్ అంటే టాస్క్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వకపోవడం, దట్ వాస్. అండ్ అలాగే నాకు ఉన్న ఏకైక వెజిటేరియన్కి కనీసం ప్రోటీన్ సోర్స్ కూడా లేకుండా ప్రోటీన్ డబ్బా కూడా తీసుకోవడం. దీస్ ఆర్ మీరు క్యారీ చేయడానికి లేదా? తీసుకెళ్ళాను, బట్ వాళ్ళు తీసేసుకున్నారు, ఇది వాడకూడదు అని. మేబీ ఆ సెకండ్ వీక్లో తీసేసుకున్నారు టాస్క్స్ అనేవి. బట్ ఇవి 3 మిగతా వాళ్ళందరూ కూడా ఏదో రకంగా, అంటే వాళ్ళతో నేను కంపీట్ చేయాలంటే నాకు కాస్త బలం ఉండాలి కదా. సో ఈ 3 అన్ఫెయిర్ అనిపించింది. ఎలిమినేషన్ ఈజ్ నాట్ అన్ఫెయిర్. సో అలా అంటే ఏంటంటే మేబీ ఓట్లు తక్కువ రావడానికి కూడా ఫుటేజ్ తక్కువ వస్తే ఓట్లు తక్కువ వస్తాయి. సో నన్ను చూపించకపోతే ఏమవుతుంది, ఓట్లు కూడా తక్కువే పడతాయి కదా. సో బోల్డ్ అని జోకులు ఇవన్నీ కూడా మిస్ అయిపోయినాయి. అండ్ నాకు తెలిసి ఏ కంటెస్టెంట్కి అంత ఫుటేజ్ రాలా ఫస్ట్ వీక్లో. ఫుటేజ్ అంటే మీమ్స్ కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బాగా రిసీవ్ చేసుకున్నారు, అవే బాగా పాపులర్ అయినాయి. గొడవలన్నీ సెకండరీ, కామెడీయే ఫస్ట్ హైలైట్ అయిపోయింది. బట్ మేబీ ఇది కాదు, బిగ్ బాస్లో గొడవలు ఇవన్నీ కూడా హైలైట్ అవ్వాలని చెప్పి అనుకుని ఇది తగ్గించారేమో. ఆ రకంగా మనకి కొంచెం ఫుటేజ్ తక్కువడం, దానివల్ల ఓట్లు తక్కువడం, తర్వాత ఆపర్చునిటీస్ కూడా తగ్గించేయడం, దానివల్ల కూడా ఓట్లు తక్కువ అవడం, ఫైనల్లీ ఓటింగ్ శాతంలో లాస్ట్ 1 or 2లో ఉన్నాను నేను. ఇంకా అలా ఉన్నప్పుడు అండ్ ఇది కూడా అంటే జనరల్లీ బిగ్ బాస్ అంటే ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు, ఎవరికైతే లీస్ట్ ఓట్స్ వస్తాయో ఆ వీక్ పరంగా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఇక్కడ కూడా మీ దాంట్లో మళ్ళీ ఇంకొక ట్విస్ట్, ఇంట్లో హౌస్ మేట్స్ని డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. అలా మీకు ఓన్లీ సీత ఒక్కళ్ళే దండ వేశారు, మిగతా వాళ్ళందరూ ఆదిత్య గారికి వేయడం జరిగింది. సో ఇంక నాగార్జున గారు ఫైన్ ఎలిమినేటెడ్ అని చెప్పారు. బట్ హౌ ఈజ్ ఇట్ ఫెయిర్ అని అనుకుంటున్నారు మీరు? అంటే ఏమైనా కనుక్కున్నారా, వాజ్ ఇట్ ఓట్స్ అయినా? అంటే ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని నేను చెప్పను, కానీ ప్రేక్షకులకి కొంత అన్ఫెయిర్ డెసిషన్. అంటే తర్వాత అయినా మీరు టీమ్ ని కనుక్కున్నారా? నేను లిస్ట్ లో ఉన్నానా? అది ఎవరైనా ఉండనండి, నేను ఉండనండి, ఆదిత్య ఉండనండి, ఒకవేళ నేనే ఉన్నా కూడా అది చెప్పుంటే ప్రేక్షకులు కొంత సాటిస్ఫై అయ్యి ఉండేవాడు. బట్ ఇప్పుడు వాళ్ళందరికీ ఏమనుకుంటారంటే, నాకు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మా ఓట్లకి వాల్యూ లేదా, మేము వేసిన ఓట్లకి వాల్యూ ఎందుకు లేదు, మరి ఎందుకు ఓట్లు వేయమని అడుగుతున్నారు, వాళ్ళు ఎలిమినేట్ చేసేటైతే మా చేత ఎందుకు ఓట్లు వేయించుకున్నారు. సో వాళ్ళ కోణం నుంచి ఆలోచిస్తే దిస్ ఇస్ సమ్వాట్ అన్ఫేర్. బట్ ఇది బిగ్ బాస్ చేసిన ఎలిమినేషన్ కాదు. బిగ్ బాస్ చాయిస్ తీసుకున్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు, వీళ్ళు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి బిగ్ బాస్ ప్రిపేర్ అయిపోయినాడు. ఆయనకు ఒక ఎస్టిమేషన్ ఉండింది, మేబీ ఆదిత్య వస్తాడని. బట్ బిగ్ బాస్ ఎస్టిమేషన్ని తారుమారు చేస్తూ నేను బయటకు వచ్చేసాను.
అది హౌస్ మేట్స్ మీద ఏం కోపం రాలేదు ఎవరికి బిగ్ బాస్కే నాక మీకు? అయ్యో నేను అడిగి చేయించుకున్నాను కదా, వాళ్ళు ప్రేమగానే వేశారు. ఫైన్. అండ్ సరే మీ జోక్స్ ఇంకా డెఫినెట్లీ హైలైట్ మీ పరంగా మాట్లాడుకుంటే అసలు ఏంటంటే అలా నాంతూ ఉంటాయి ఎప్పుడు మీకు ప్రతి పదంలో కూడా ఓహో దీన్ని ఇలా కూడా వాడచ్చా అని మాకే డౌట్ వచ్చే విధంగా చూసే వాళ్ళకి అన్నన్ని వర్డ్స్ వాడుతూ ఉంటారు. ఆఖరికి ఇంకా నాగార్జున గారు కూడా అబ్బా ఇంకొకసారి నేను ఈ చిరాకు అనే పదం ఎప్పుడు విన్నా నాకు నువ్వే గుర్తొస్తావు అనేటట్టు దానికి కూడా ఒక టర్మినాలజీ చీ రాకు అని చెప్పి దానికి కూడా క్రియేట్ చేశారు. అది ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తూ స్పందనలో అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయలేము, అలా ఆన్ ద స్పాట్ వచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏఆర్ రెహమాన్ గురించి చెప్పారనుకోండి, టక్మన్ ఆయన గురించి కూడా వచ్చేస్తూ ఉంటాయి థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈయన గురించి చెప్పాను అనుకోండి, ఓకే ఈయన అంటే నేను బిగ్ ఎఫ్ఎంలో చేసేటప్పుడు రోజు బర్త్డేలు, మ్యారేజ్ డేస్, హిస్టరీలో ఇవాళ ఏం జరిగింది, ఇవాళ డే స్పెషాలిటీ ఇవన్నీ చెప్తాను అనమాట. సో కొంత గుర్తుండడం వల్ల ఈయన జనవరి 6 పుట్టింది. ఏఆర్ రెహమాన్ అంటే జనవరి 6 రెహమాన్ అని కూడా చెప్పచ్చు. ఏఆర్ పుట్టారు ఈయన ఓహో ఏ ఇయర్ ఏ6 ఓహో ఓకే ఓకే ఫిబ్రవరి 6 మార్చి 6 జనవరి 6 అంటే జనవరి 6 రెహమాన్ అనమాట. సో ఇలా లేకపోతే ఇంకోటి కూడా చెప్పచ్చు, ఈయన పేరు మీద ఒక సంవత్సరం కూడా ఉంది. అదేంటంటే 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఇయర్ని ఏమంటారు? లీప్ ఇయర్. ఇట్స్ ది లీప్ ఇయర్. అవునా? దిలీప్ అంటే ఏఆర్ రెహమాన్. అలా ఏదో అలా వస్తూ ఉంటాయి అనమాట. అసలు మామూలు మనకు సామెత ఉంటుంది, సామెత అంటున్నాను ఏదో కవితకి కుక్క పిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత పిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కన్నా మనకి ఎలా నేమ్ ప్లేస్ ఎనిమల్ థింగ్ ఎనీథింగ్ ఏదున్నా దాంట్లో నుంచి ఏదో ఒకటి చేసేస్తారు. కానీ నాకు తెలిసి హౌస్ లో మీ జోకులకి బాగా అర్థం చేసుకోవడం కరెక్ట్ అయిందంటే ప్రేరణ గారని నేను అనుకుంటున్నాను. ప్రేరణ ఫస్ట్ కనెక్ట్ అవుతుంది, బట్ అదృష్టం బాగుండి అందరూ కనెక్ట్ అయ్యారు. ఓకే, ఒక సెకండ్ లేకపోతే 2 సెకండ్లు లేట్ అయ్యి మిగతా వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, కానీ అందరూ కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ గాడ్. వాళ్ళు కన్నడ నేటివ్ అయినా కూడా చక్కగా అర్థం చేసుకున్నారు. చాలా మందికి అర్థం కావు. అప్పుడు నాకు డిసడ్వాంటేజ్, వాళ్ళకి జోక్ ఎక్స్ప్లెయిన్ చేసేవరకు దాని ఫ్లేవర్ అంతా పోద్ది, ఆ జోక్గానే అర్థం కావాలి. సో అలా ఇన్ దట్ కేస్ ఐఎమ్ బ్లెస్డ్ అనమాట. వాళ్ళు ఛీ అని చెప్పేది ఛీ అదే పడిపోతుంటారు, చాలా సీరియస్గా ఉంటుంటారు. ఇంకా ప్రేరణ గారిది మీ కాంబినేషన్ అయితే అసలు ఐ థింక్ అదేదో చూసాను నేను మాట్లాడుతుంటే తను వెంటనే బిందిది అనుకుంటా, తను కూడా సేమ్ ఆలోచించి కనెక్ట్ అయ్యింది. అయ్యో శిష్య పరమానంద అని చెప్పి మీరు చెప్పాడు. కాదు అది అంటే మీరు చూసినవి ఘోరంతా చూడనుకోండి, అంత పొద్దున్న నాకు ఇంకా గుర్తే లేదు, నాకు కొంచెం మతిమరుపు, దానికోసం కూడా టానిక్ వేసుకుని ఉంటాను నేను. బట్ బేబక్క మధ్యాహ్నం ఇద్దరం కలిసి లంచ్ చేసాం వచ్చిన తర్వాత. అప్పుడు బేబక్క కొన్ని గుర్తు చేసినప్పుడు అవును కదా ఇది రాలేదు కదా అని చెప్పి బేబక్క చెప్తున్నది. బేబక్క నేను కలిసి వచ్చిన, నేను దొంగ అనమాట, నన్ను పట్టుకొని ఇవి పోలీస్ ఆఫీసర్ అనమాట, పట్టుకొని చెప్పరా చెప్పు ఇయా నువ్వు కొడుతూ ఉంటుంది అనమాట. అక్కడ గుంజ ఉండకూడదు, దాన్ని ఇట్లా పట్టుకొని ఉంటాను నేను. పట్టుకున్నప్పుడు చెప్పను అంటుంటాను అనమాట. ఇందుకే ఆవిడ ఏం అడుగుతూ ఉంటుంది అంటే 7 8 సార్ కిత్నా హిందీ మే బోల్ అంటే చెప్పను, చెప్పరా చెప్పు 7 8 సార్ కిత్నా బోల్ హిందీ మే బోల్ చెప్పను అంటుంటాను అనమాట. సో ఇంతకీ అదేంటంటే 7 8 సార్ 56 కదా, 56ని హిందీలో ఏమంటారు తెలుసా? చెప్పను. నేను చెప్పను చెప్తున్నా కూడా ఆవిడ కొడుతూ ఉంటారు, ఆవిడకి అర్థం కాదనమాట. సో ఇలాంటి ఆణిముత్యాలన్నీ అక్కడ అలా ఉండిపోయినాయి, మిస్ అయిపోయినాయి. ఇవాళ మధ్యాహ్నం గుర్తొచ్చింది, ఇంకా బోర్డు గుర్తు చేసుకున్నాం. బిగ్ బాస్ తొక్కేసాడు అక్క, తొక్కేసాడు, టాలెంట్ అంతా తొక్కేశారు. ఓకే, కానీ మిమ్మల్ని సెకండ్ వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం అందరూ నామినేట్ చేసిన మేజర్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఉండట్లేదు, వీక్ అయిపోయారు చాలా అన్నది అందరూ చెప్పిన రీజన్. యాక్సెప్ట్ చేస్తారా దానికి? లేదు, వాళ్ళందరికీ ఒకటే రీజన్, మనసులో ఉండేది ఏంటంటే వీడు బిడ్డను చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాడు అనేది వాళ్ళకి తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్ దొరికింది అనుకోండి. ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేసిన నువ్వేమి అనుకున్నాను అంటే అది నా అదృష్టం, హ్యాపీగా నేను నిన్నే నామినేట్ చేస్తాను. వేరే వాడిని నామినేట్ చేసి వాడికి నేను ఎందుకు శత్రువు అవ్వాలనుకుంటాను? నేను ఆల్రెడీ వేసుకోండి, హ్యాపీగా నామినేషన్ వేసుకోండి, నేను మనస్ఫూర్తిగా నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆదిత్యకి వేసి వాళ్ళని శత్రువు చేసుకోవాలనుకోరు కదా, అందుకని హ్యాపీ నామినేషన్.
కానీ అంటే మీరు వెళ్ళింది డెఫినెట్లీ ఉండాలి, విన్ అవ్వాలి అనే కదా ఎవరైనా వెళ్తారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం జరిగింది? తొందరగా వచ్చేయాలి అన్న మైండ్ సెట్ తో మీరు వచ్చేయాలి. అసలు 3 నెలలకు సరిపడ సామాన్లు చదువుకునేడాను. 2 ప్రోటీన్ డబ్బాలు, 3 టానిక్లు, 4 విటమిన్ టాబ్లెట్లు, అంటే నేను లెక్కేసుకొని ఒక 100 రోజులకు సరిపడ తీసుకెళ్ళాను. ఓకే. తర్వాత వాళ్ళకి స్క్రూటినీ చేసి 1 వీకే పెట్టారు. సర్లే 1 వీక్ తర్వాత 1 వీక్ పంపిస్తారేమో అనుకున్నాను. సరే మొత్తానికి వెళ్ళిన సెకండ్ వీక్ అంటే బిగ్ బాస్ నన్ను ట్రీట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నాకు క్లియర్ కట్గా నువ్వు నాకు ఇష్టం లేదు రా అబ్బాయి, వెళ్ళిపోరా అబ్బాయి అన్నట్టుగా అనిపించింది. ఓకే ఓకే. సో కొన్నిసార్లు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు, ఇష్టం లేని వాళ్ళు, ఇష్టం లేకుండా మనం డైరెక్ట్గా మొహం మీద చెప్పలేము, మొహమాటంగా ఉన్నారు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు అవతల వాళ్ళు అర్థం చేసుకొని మర్యాదగా వెళ్ళిపోతే బాగుంటుంది. యూఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేదాకా తెచ్చుకోకుండా మనమే లా ఓకే వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోవాలి. సో బేసికలీ నా ఆట తీరు కొంతమందికి మేబీ చాలామందికి నచ్చి ఉండొచ్చు, బట్ నచ్చాల్సింది అంటే మీరు కూడా ఇంకా సెకండ్ వీక్ ప్రిపేర్ అయిపోయారు ఉండడం. నేను కూడా కరెక్ట్ కాదు. నేను యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ బట్ 1 డే అప్పుడు అనుకున్నా. ఓకే. అప్పుడు క్లియర్గా అనుకున్నాను. ఎందుకంటే టాస్క్స్ ఆడడానికి కూడా వాళ్ళు పేర్లు ఇచ్చినప్పుడు నా ఇచ్చిన వాళ్ళ పేర్లే. మణికంఠ పేరు 3 సార్లు వచ్చింది. తర్వాత ఇంకొక పక్క టీం వాళ్ళు నబీల్, పృథ్వీ, మా టీంలో ఉన్న పృథ్వీ పేరే 2-3 సార్లు వచ్చింది. సో వాళ్ళని ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నారు అనేది నాకు అర్థమైంది. అవకాశం రాని వాడికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నేనేం పాపం చేశాను. సో మొత్తానికి ఏదైనా కూడా మనం వాళ్ళకి నచ్చలేదు ఒకటి. రెండోది జనాలకు కూడా ఓట్లు లాస్ట్లో ఉన్నాను అనడానికి కారణం కూడా వాళ్ళు నా ఫుటేజ్ చూపించకపోవడం వల్ల అనేది నాకు సెకండ్ బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. బట్ నాకు అప్పుడు లోపల ఉన్నప్పుడు తెలియదు కదా, వాళ్ళు ఫుటేజ్ చూస్తున్నారని అనుకున్నాను. బట్ నేను చూస్తూ కూడా జనాలకి మన ఆట నచ్చలేదు కాబట్టి లాస్ట్ పొజిషన్లో ఉన్నాను అనుకున్నాను. సో జనాలకి నచ్చక, బిగ్ బాస్కి నచ్చక అక్కడ ఉండి ఏం చేయాలి, గబ్బిలంలాగా ఎలాడటం ఇష్టం లేదు, వచ్చేసి. అండ్ ఇంకొకటి కూడా ఉంది, అంటే ఏదో లాంగ్వేజ్ బ్యారియర్ గురించి మాట్లాడడం అనే కాదు, కానీ ఎక్కువ మంది కన్నడ ఆర్టిస్టులు ఉండడం మూలాన సో ఏంటి తెలుగు బిగ్ బాస్ షోలో ఇంతమంది కన్నడ ఆర్టిస్టులు అని కూడా ఒకటి ఉంది యాక్చువల్లీ. దానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? అలా అంటే నేనంత మరీ డిస్క్రిమినేట్ చేయను. వాళ్ళందరూ కూడా అంటే ఒక గ్రూప్గానే వచ్చినట్టు అనిపించింది నాకు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ లేకపోతే సీరియల్స్లో ఉండే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందేమో అన్నట్టుగా కొంతమంది చెప్తే వినడమే కానీ, బట్ వాళ్ళందరూ ఒకటే అదే నెట్వర్క్కి సంబంధించిన సీరియల్స్లో వాటిలో చేస్తున్నారు. బట్ అందరికీ పరిచయాలు ఉన్నాయి వెళ్ళేటప్పటికి. నేనే కొత్త ఏలియన్ అక్కడ, నేను, నబీలు అండ్ ఆదిత్య. సో కన్నడ అని ఏమీ చెప్పలేను కానీ ఎక్కువ తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తే ఇంకా బాగుండేది. ఫైన్. అంటే లోపల లాంగ్వేజ్ పరంగా అయితే ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు అంటే కమ్యూనికేషన్ కావచ్చు మిగతా హౌస్ మేట్స్ తోటి, అది కమ్యూనికేషన్ ఎక్కువ ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉండేది. అప్పుడు బిగ్ బాస్ వార్న్ చేస్తున్నట్టు తెలుగులో మాట్లాడండి. ఓకే ఓకే. మేము కూడా సరదాగా ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగు లేకపోతే అమౌంట్ కట్ చేస్తారు. ఓకే ఫైన్. అండ్ మణికంఠ గారి గురించి మాట్లాడుకుంటే, సో బాగా అంటే 1 వీక్ ఫస్ట్ వీక్ అంతా కూడా చాలా చాలా లోగా ఉండున్నారు ఎమోషనల్గా దీనిగా. సెకండ్ వీక్ నుంచి కొంచెం పికప్ అయ్యి మళ్ళీ గేమ్ కంటిన్యూ చేస్తూ ఉండినారు. బట్ అంటే చాలా డిఫరెంట్ షేడ్స్ చూసాము, రోలర్ కోస్టర్ లాగా. లోగా ఉండడానికి అప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగింది నేను అనేది అదే. ఆయనకి జరిగింది ఏదో ముందే జరిగిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రి చనిపోయారు అనేది, చనిపోయిన రోజున ఎక్కువ బాధ ఉంటుంది. మెల్లగా 1 సంవత్సరానికి తగ్గుతుంది, 2 ఏళ్ళకి తగ్గుతుంది. బట్ ఇవాళ చనిపోతే ఆ బాధ వేరే ఉంటుంది. కానీ ఆయన ఆ రోజు బాధను తీసుకొచ్చి ఇవాళ అది అసలు అంటే గేమ్కి ఏ రకంగా సంబంధం, అది సింపతి కార్డ్ని యూజ్ చేస్తున్నట్టే అనిపించింది తప్ప యాక్షన్ అని అనిపించింది తప్ప నాకు దాంట్లో నిజాయితీ కనబడలా. అందుకే ఆ రోజు నాగార్జున గారు అన్నప్పుడు కూడా నేను ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్ అని చెప్పాను. అండ్ ఆ బిట్ ఒకటి మణికంఠ గారిది కొంచెం చాలా బాగా వైరల్ అయ్యింది సోషల్ మీడియాస్లో. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్గా ఉండలేను. బయటకు వచ్చిన తర్వాత చూసారండి ఆ హెయిర్ అది తీసి పక్కన పడేయడం బిట్. ఈ బిట్ తీసేయడం వల్ల ఆ బిట్ వేరే లేదు. అవును, ఆ బిట్ వైరల్ అయ్యింది బాగా.
అవి నేను చూడలేదు అన్ఫార్చునేట్లీ, బయటకు వచ్చిన తర్వాత చూడడమే. బట్ లోపల ఉన్నప్పుడు నేను ఎక్కడెక్కడో ఉన్నాను, అతను ఎక్కడో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కడో తీసాడు, మరి తెలియదు. ఆయన మనుషుల కన్నా కెమెరాలతోనే మాట్లాడుతుంటాడు ఎక్కువ, అదే ఆయన స్ట్రాటజీ. ఓకే, వాట్ డూ యూ థింక్? అంటే మణికంఠ గారిది ఏంటి సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారు అని మీ స్ట్రాంగ్ ఒపీనియన్, జెన్యున్గా ఉండట్లేదు అన్నది? సింపతి తర్వాత ఇప్పుడు మనవాడు పాప నవరసాలు పండించడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, ఏదో హగ్లు, రొమాన్స్లు, ఐ లవ్ యూలు, ఫ్లర్టింగ్లు ఇలాంటివి కూడా ఏదో చేస్తున్నట్టున్నాడు. అవన్నీ పండకపోతే ఫైనల్గా మళ్ళీ సింపతికి వస్తున్నాడు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు కూడా బోట్లో విష్ణుప్రియ గారిది ఇన్నోసెంట్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఏంటంటే మీరు నోటీస్ చేసిన థింగ్స్ ఏంటి ఆ టర్మ్ విష్ణుప్రియ గారికి ఇవ్వడానికి, ఇన్నోసెంట్ అని చెప్పి? విష్ణుప్రియని బాగా ఏడిపించేవాడు నేను. ఓకే, ఏడిపించడం కూడా అంటే సరదాగా తను ఫస్ట్ నన్ను నామినేట్ చేసింది. నాకు అస్సలు కోపం మాట్లాడేది ఏం లేదు. నామినేట్ చేసిందని నన్ను నామినేట్ చేసిన వాళ్ళల్లో సోనియా కూడా నామినేట్ చేసింది అనుకుంటా, గుర్తులేదు నాకు. ఆదిత్య కూడా నామినేట్ చేశాడు. బట్ ఎవరు నామినేట్ చేసినా నేను ఎప్పుడు వాళ్ళని తప్పుగా అనుకోలే. వాళ్ళు చెప్పే కారణాలు సరిగ్గా లేకపోతేనే నేను ఇది అనుకుంటా. ఎవరన్నా ఒక కారణం చెప్పారనుకో, అందరూ అదే కారణాలు పట్టుకొని అవును అదే అదే అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. సరే, తను అలాగే చెప్పాను. తర్వాత తనకి ఇట్లా ఇందాక చెప్పాను కదా, లేడీ శత్రువు ఇలాంటివి ఏవో ఒకటి చెప్తుండేవాడు. తనకి చాలా సీరియస్గా ఉంటుండేది పాపం. అంత అయిపోయిన తర్వాత జోక్ని అర్థమైన తర్వాత చి అనేది ఇంకోసారి నామినేట్ చేస్తాను నన్ను అని చెప్పి ఏడిపిస్తూ ఉన్నాడు. ఇట్లా కనీసం ఒక 50-60 సార్లు ఆవిడకి జోకులు చెప్పి ఆవిడకి నన్ను నామినేట్ చేసిన దానికి పనిష్మెంట్ వేశాను నేను. ఓకే, స్వీట్ పనిష్మెంట్ అది. ఓకే, సో పాపం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ బలిక బకరా చాలా సీరియస్గా వింటుంటుంది. వీడు మళ్ళీ జోక్ చెప్తాడు అనేది ఇది కూడా మళ్ళీ చాలా సీరియస్గా వింటుంటుంది ఆ మైక్రాలు. అంతే, ఫైన్. అండ్ ఫస్ట్ వీక్లోనే సోనియా గారికి మీకు పెద్ద ఫైట్ అయ్యింది ఫుడ్ దగ్గర, ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు ఇది అని చెప్పి. సో ఆ ఇష్యూ అండ్ మీరు కూడా అంత రైజ్ అవుతారని అప్పటిదాకా అనిపించలేదు. అప్పటిదాకా సైలెంట్గానే ఉంటున్నారు, మీరు కూడా సడన్గా ఇదైపోయింది అది. బట్ మీరు మాట్లాడిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయంటే నువ్వు బిగ్ బాస్ కాదు, నువ్వు రూల్స్ పెట్టడానికి, ఆర్డర్స్ పెట్టడానికి కొంచెం డిమాండింగ్ క్యారెక్టర్ అని మీకు ఏమైనా అనిపించిందా సోనియా గారు? ఆ రోజు యాక్చువల్గా మణికంఠ ఇలా మాట్లాడు అని చెప్పి ఆవిడకి కాస్త పుల్లంటిచ్చి వెళ్ళిపోయాడట. ఓకే, ఇలా మాట్లాడు, మనకి ఏదో పాయింట్ దొరికింది అది ఇది అని చెప్పి. నాకు ఈ రాజకీయాలన్నీ తెలియవు కదా. సో తర్వాత ఆ మాట అన్న తర్వాత ఎవరు నీ ఇల్లే, లేకపోతే ఈ పళ్ళు నువ్వు కొన్నావా, నువ్వెవరు అవి ముట్టుకోవద్దనడానికి, నువ్వెవరు, నీకేం హక్కు ఉంది, ఇక్కడ అందరికీ అంతే హక్కు ఉంది. లేదు ఇక్కడ మేమందరం నీకు కావాలి నువ్వు చెప్పు, నువ్వు తినే ఫుడ్ నువ్వు తినకు, నువ్వు తింటానంటే తిని, లేకపోతే మానే, నీ ప్రాబ్లం అది. మేము అని చెప్పి అందరినీ ఇది ఒక అంటే పొలిటికల్ దీనిలాగా మాట్లాడడము, ఈ ఇష్యూస్ని క్రియేట్ చేయలేకపోయినా కూడా ఏదో క్రియేట్ చేయడము అది నచ్చలే నాకు. సో మరి అది ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయడము ఏంటి, ఫుడ్ ఇట్లా ఇది ఫుడ్ ఐ మీన్ వాళ్ళు తినింది లేదు పెట్టింది లేదు, అన్ని ఆ రోజులు నేనే తిన్నాను అక్కడ. సో బేసికలీ వాళ్ళు తినరు, బట్ తినేవాళ్ళని తిన్నెవరు, ఆడేవాళ్ళని ఆడుకునేవారు. వాళ్ళు ఆవిడ లేచి ఎప్పుడు ఎలా కూర్చొని ఉంటుంది, ఎవరైనా వచ్చి ఓదార్పేతలు చేస్తారా, చిన్నాడా పెద్దోడా, ఆవిడ నాకు బెంగగా ఉంది అది ఇది అనుకుంటే వస్తూ ఉంటారు అన్నమాట. యాక్టివ్గా చాలా తక్కువ ఉంటుంది. ఆవిడే యాక్టివ్గా ఉండదు, అవతల వాళ్ళని యాక్టివ్గా ఆడుకుంటున్నా కూడా ఆవిడ చూసి తట్టుకోలేదా అనిపించింది. బట్ అదైతే నాకంటే వచ్చిన రెండో రోజు ఫస్ట్ టైం నీకేంటి ప్రాబ్లం, నేను నీ మీద చీసి కొట్టాను, బాల్ వేసి కొట్టాను, లేకపోతే నువ్వు ఏమైనా తిండి పీక్కొని తిన్నాను, నీ మాన నువ్వు మాట్లాడుకో హ్యాపీగా, నీ మాన నువ్వు వాడుకో, ఎవడొద్దన్నాడు. ఎక్కడ నా పని నేను చూసుకుంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది ముట్టుకోకూడదు, ఏమిటి ఓనర్షిప్ ఏంటి, ఏమిటి అజమాయిషి, నేను ఏమన్నా పని ఉన్నా నీకు కాదు కదా. సరే ఇంకా డిస్రెస్పెక్ట్ వాదనలు గీదనలు పెట్టుకోవాలంటే రాఘవేంద్రరావు గారు ఎన్ని పళ్ళని ఎన్ని రకాలుగా వాడారు. అక్కడికి వెళ్ళారా మీరు? ఓకే, పోనీ నిమ్మకాయలని మనం వీటికి కడతాము, లారీల కింద తీసి తొక్కిస్తాము, అదేంటి గుమ్మడికాయలను అక్కడికి ఇక్కడ కడతాం, ఏ ఊరికి మాట్లాడాలి. బట్ ఫుడ్ పరంగా మీరు ఎప్పుడైనా ఆకలితో ఉండడం లేదా మిగతా హౌస్ మేట్స్ కూడా ఎప్పుడైనా ఆకలితో ఉండడం చూసారండి? ఫుడ్ అనేది లేకుండా ఎప్పుడైనా ఆకలి వేస్తే ఏది ఉంటే అది అక్కడ పోయి ఆఖరి పచ్చికంది పప్పు కూడా నోట్లో వేసుకొని తినేసి బతికేస్తాను నేను. సో అంటే అలా జరిగిందా ఈ 2 వీక్స్లో? ఆకలి వేసినప్పుడు ఆ రూమ్లో ఉంటే ఆ పచ్చికంది పప్పు తీసి నాకు వెళ్ళి నాకు ఫుడ్ అసలు ఉండేది కాదు, నాకు దోశ వేసి పెట్టు, నాకు అది చేసి పెట్టు అని అడగను. అలానే నేను అక్కడికి పోయి చేసుకో, ఎందుకంటే లగ్జరీ టీం కదా, మేము చేయకూడదు, వేరే వాళ్ళు చేయాలి. సో అమ్మ పెట్టదో అడుగు తిన్నాను అని
నేను ఏదుంటే అది లేకపోతే అక్కడ క్యాబేజీ ముక్కుండే దాంట్లో ఒక ర్యాప్ తీసుకొని ఓవెన్లో పెట్టుకొని ఏమీ లేకపోతే ఐస్ క్యూబ్స్ తినేసేవాడిని కడకడ నవ్వుకొని. నేను 9కి ఇద్దరం ఐస్ క్యూబ్స్ నవ్వులు తినే అలవాటు అనమాట. ఓకే. 9కి చెప్పింది మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అందుకని ఇలా చేస్తున్నారని. అంటే ఐరన్ డెఫిషియన్సీ అందుకే విటమిన్లు ఇవ్వక ప్రోటీన్ ఇవ్వకపోతే డెఫిషియన్సీ రాదా? ఐరన్ లేదని ఐరన్ అనుకుంటూ నేను రన్ చేసుకుంటూ బయటకు వచ్చేసి ఐరన్ లేదని ఐరన్ బయటకు వచ్చేసారు మీరు. ఓకే. బట్ మిగతా వాళ్ళు కూడా అంటే ఇలా ఆకలికి ఉండడం అన్నది ఉంటుందండి నిజంగా? అసలు ఫుడ్ ఉండదా అక్కడ? అంతే, ఫుడ్ లిమిటెడ్గా ఉంటుంది. ఓ యాక్చువల్లీ అంటే కొంతమందికి ఉండే అపోహ ఏంటంటే ఎవరిని అలాగ అనిపిస్తుందేమో ఉంటుందేమో అసలు ఫుడ్ మరి ఫుడ్కి ఇంత కొట్టుకుంటారా అన్నది. ఫుడ్ వాల్యూ మీకు బాగా తెలుస్తుంది అక్కడ. అంటే నాకన్నా మిగతా వాళ్ళకి చాలా గట్టిగా తెలుస్తుంది. నేను ఎందుకంటే ఏ తినైనా బతికేయగలను. బట్ నా ప్రోటీన్ పౌడర్ ఒక్కటే ఉంటే చాలు నాకు. అది లేకపోవడం వల్ల నేను లాస్ట్ 2 days ఇబ్బంది పడ్డాను. బట్ మిగతాది నాకన్నా మిగతా వాళ్ళే ఇబ్బంది పడతారు లేకపోతే. అండ్ ఆదిత్య గారి గురించి మాట్లాడుకుంటే ఆయన చాలా తక్కువ మందితో క్లోజ్గా ఉన్నారు ఈ 2 weeksలో. అందులో మీరు ఫస్ట్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు ఆదిత్య గారికి. బట్ ఆయనే మిమ్మల్ని నామినేట్ చేశారు. ఆయన 2 weeks కూడా నామినేట్ చేశారు. క్లోజ్గా ఉన్నారంటే క్లోజ్డ్గా ఉంటారు, ఓపెన్గా ఉంటారు. నబీల్ ఓపెన్గా ఉంటాడు, మనం కూడా ఓపెన్గానే ఉంటాం. కానీ ఆయన క్లోజ్గా అంటే పక్కన ఉంటాడు కానీ ఆయన ఎప్పుడు క్లోజ్డ్గానే ఉంటాడు. ఆయన లోపల అవన్నీ కూడా దాచిపెట్టుకుంటాడు. బయటకు ఒక మాట లోపలికి ఒక మాట. బయటికి వాడు చెడ్డోడు వీడు చెడ్డోడు వాడిని వాళ్ళంతా గ్రూపిజం చేస్తాను నీకు అర్థం కావట్లేదు ఇలా చెప్తారు. అంటే మనకి వాడి మీద కోపం వచ్చి వాడిని నామినేట్ చేయాలి, ఈయనేమో నన్ను నామినేట్ చేస్తుంటాడు. అది చెప్పిన రీజన్ అయితే కేర్లెస్, నువ్వు చాలా కేర్లెస్గా ఉన్నావు అని చెప్పారు. దీనికి ఏమంటారు దానికి? అదే అంటున్నా, నేను ఇంతే ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు నేను నీ బట్టలు ఏమైనా ఎత్తుకుపోయినా, నీ డబ్బులు ఏమైనా తీసుకున్నానా, ఏదో రీజన్ చెప్పుకో. కేర్లెస్ కూడా ఓకే, బట్ దాన్ని ఏమంటారు ఇండిసిప్లిన్డ్ ఏదో మాట్లాడాడు. ఏదో చెప్పాలని చెప్పడం తప్ప ఇంకేం లేదు అక్కడ. ఓకే ఫైన్. సో అక్కడ ఒకటి ఏంటంటే నువ్వు ఎంత కష్టపడి పనిచేసావు, ఎంత మంచి పనివాడివి, లేకపోతే ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నావు, ఇవి జనాలు పట్టించుకొని నువ్వు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు అనేది చూస్తారని నా ఉద్దేశం. అది మాత్రం చేయవు నువ్వు. ఎంతసేపు అవతల వాళ్ళ దాంట్లో తప్పులు ఎన్ని వాళ్ళు తమ్ము తప్పులు ఎరగని ఎంతసేపు అవతల వాళ్ళు చుట్టుపట్టు మాటలు ఎత్తుతూ ఉంటాడు. దానివల్ల ఆయనకి ఏం అడ్వాంటేజ్ వచ్చిందో నాకైతే నేను అదే చెప్పా. అది ఇది కాదు, ఊరికి నన్ను నామినేట్ చేయడం వల్ల నీకే ఇదవుతుంది, అయ్యో పాపం ఊరికే పిల్లడిని పొడిచేస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. నా మీద సింపతి వస్తుంది, నీ మీద కోపం వస్తుంది అన్నాను. సరే కొంచెం నేను కనుక ఆ లాస్ట్ డే జనాలకి చెప్పకుండా ఉంటే అక్కడ హౌస్ మేట్స్కి ఆయన వెళ్ళిపోయాడు డౌట్ లేకుండా. ఓకే ఫైన్. సో అయితే హౌస్ మేట్స్ అందరి పేర్లు నేను చెప్తానండి, జస్ట్ వాళ్ళ గురించి 1 wordలో మీ ఒపీనియన్. యష్మి గారు వెరీ కంపిటిటివ్, ఎలా అయినా సరే గేమ్ గెలవాలని పట్టుదల ఎక్కువ ఉంటుంది, హుక్ ఆర్ క్రుక్. ఓకే. నిఖిల్ గారు మంచి అథ్లెట్, అలాగే మంచి డిసిషన్ మేకర్, మేనేజర్, గుడ్ మేనేజర్. ఓకే. అభయ్ గారు మంచి ఫ్రెండ్లీ, కలుపుగోలు. ప్రేరణ గారు మీ శిష్యురాలు. ప్రేరణ వెరీ ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్ అండ్ షార్ప్. ఓకే. బేబక్క కొంచెం అమాయకత్వం, కొంచెం చెప్పుడు మాటలు విని మోసపోయే రకం. ఓకే. సోనియా గారు అపీరెన్సెస్ కెన్ బి డిసెప్టివ్ అన్నదానికి ఆవిడ ప్రప్రథమ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. సో ఆవిడ మొహం చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది, బట్ ఆవిడ మనసులో ఎన్ని కుట్రలు కుళ్ళులు కుతంత్రాలు ఉన్నాయా అని అనిపించేది. ఓకే. ఆదిత్య ఓం గారు ఇస్ అ సేఫ్ ప్లేయర్, అంతే ఇందాక చెప్పింది. సీత గారు ఇస్ పోరాటం యోధురాలు, మంచి అమ్మాయి, స్ట్రైట్ ఫార్వర్డ్, తను సిన్సియర్గా ఉంటుంది. ఓకే. మణికంఠ గారు సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తున్నాడు. ఓకే. పృథ్వీ గారు తొండి, మంచి స్ట్రెంగ్త్ ఉంది కానీ గేమ్ వేరే రకంగా తొండి అడిగి గెలవాలని చూస్తుంటాడు. ఓకే. విష్ణుప్రియ గారు ఇన్నోసెంట్, వెరీ ఇన్నోసెంట్, వెరీ ఎనర్జెటిక్. ఓకే. నైనిక గారు వెరీ టాలెంటెడ్ బట్ వెరీ కామ్. నబీల్ అందరికన్నా నబీల్ బెస్ట్ ఫ్రెండ్ నాకు, వెరీ జెన్యున్ ప్లేయర్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవచ్చా? ఇంకా ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. అదే గో విత్ ద ఫ్లో. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. రైట్.